शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని ఆయన చేస్తున్న యుద్ధాన్ని చూస్తూ వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే కరుడి సైన్యం మొత్తము ఖాళీ అయ్యింది. దాంతో ఆయనే ఇప్పుడు గద పుచ్చుకుని నిలబడ్డాడు. యుద్ధానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన రథము, ఆయన గుర్రాలు, ఆయన సారథి, ఆయన ధ్వజము, ఆయన మొత్తం అన్నీ నశించిపోగా ఇప్పుడు భూమి మీద నుంచున్నాడు గద పుచ్చుకుని. ఇంకేం జరిగిందో చూస్తూ వెళ్దాము. హరం తు విరధం రామః గదాపాణిమవస్థితం మృదుపూర్వం మహాతేజాః పరుషం వాక్యం అబ్రవీత్. మన రామచంద్రమూర్తి విరధం రథము భగ్నమయ్యేసరికి రథంలో నుంచి కిందికి దూకాడు. ఆయన ధనస్సు కూడా విరిగిపోయింది కాబట్టి, బాణాలన్నీ విరిగిపోయాయి కాబట్టి గద పుచ్చుకున్నాడు. ఎదురుగా నిలబడ్డాడు. అటువంటి ఖరుడితో మన మహాతేజోమూర్తి రామచంద్రమూర్తి ఇంతకు ముందు మృదువుగా మాట్లాడినా కూడా ఇప్పుడు మృదుత్వం ఏమీ లేదు, పరుషంగానే ఖరుడితో ఈ వాక్యాన్ని అబ్రవీత్ అంటూ ఉన్నారు. గజాశ్వరథ సంబాధే బలే మహతి తిష్టత కృతం సుదారుణం కర్మ సర్వలోక జుగుప్సితం. గజదళము, అశ్వదళము, రథదళము, పదాతి దళంతో కూడిన కిక్కిరిసిన మహా పెద్దదైన బలాన్ని, సైన్యాన్ని తీసుకొని వస్తివే నువ్వు. ఆ రకంగా తిష్టత వచ్చి ఉన్న నువ్వు ఇప్పుడేం జరిగింది? సర్వలోక జుగుప్సితమైన, అందరూ నిందించే సుదారుణమైన కర్మ చేశావే నువ్వు. అన్యాయమంతా చేశావు, ఇంతకు ముందు చేశావు, ఇప్పుడు చేస్తూ ఉన్నావు. ఒక్కడితో ఇంతమందిని తీసుకుని వచ్చి నిలబడి యుద్ధం చెయ్యడమే దారుణమైన పని. పైగా ఉద్వేజనీయ భూతానాం నృశంసః పాపకర్మకృత్ త్రయాణామపి లోకానాం ఈశ్వరః అపి న తిష్టతి. పాపకర్మలు చేసేవాడు నృశంసుడు, దయలేనివాడు, ప్రాణులకు ఉద్వేగాన్ని కలిగించేవాడు, వాడు ముల్లోకాలకు ఈశ్వరుడైనా సరే నతిష్టతి, వాడింకా నిలబడడు, నశించిపోతాడు. నీ దగ్గర ఎంత గొప్ప బలం ఉన్నది, ఎంత గొప్ప సైన్యం ఉన్నది కాదు, నీలో ఎంత ధర్మం ఉన్నది ముఖ్యము. నువ్వు ఎంత మందిని తీసుకొని యుద్ధానికి వచ్చావన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎంత మందికి ఆధారమై నిలబడ్డావన్నది ముఖ్యము. ఎప్పుడైతే నువ్వు ధర్మమై నిలబడ్డావో, ఆధారమై నిలబడి ఉన్నావో, అప్పుడు నువ్వు ఒక్కడివి ఉన్నా సరే నిలబడతావు. అయితే ధర్మం చెడగొట్టుకుని అందరికీ ఆధారం అయిన కర్మలను, యజ్ఞాలను, జీవితాలను అన్నింటినీ నశింపచేస్తూ ఉన్న నువ్వు, అందరికీ ఆధారాన్ని పోగొట్టి నువ్వు ధర్మాన్ని పోగొట్టుకుని ఉన్న నువ్వు ముల్లోకాలకు అధీశ్వరుడు అయినా కూడా నిలబడి ఉండలేవో, నశించిపోతావో అని ఆయన ధర్మాన్ని ఉపదేశం చేస్తున్నారు, కరుడిని నెపంగా పెట్టుకుని మనందరికీ. కర్మలోక విరుద్ధం తు కుర్వాణం క్షణదాచర తీక్ష్ణం సర్వజనః హంతి సర్పం దుష్టం ఇవ ఆగతం. లోక విరుద్ధమైన కర్మ ఎవరైనా చేస్తూ ఉంటే అటువంటి వాడు, ఓ క్షణదాచర, ఓ చీకట్లో చరించేవాడా. క్షణము అంటే సుఖము, క్షణం అంటే సుఖం అని అర్థం ఉన్నది. సుఖాన్నిచ్చేదేమి రాత్రి. అజ్ఞానంలో కూడా సుఖం ఉంటుంది, ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అని. అటువంటి చీకట్లో తిరిగే వాళ్ళు ఎవరున్నారో, క్షణికమైన సుఖాల వెంట పడి తిరిగే వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళందరూ నిశాచరులు, అసురులు. అటువంటి వాడా లోక విరుద్ధమైన కర్మ చేస్తూ ఉంటే, ఎవడైనా సరే తీవ్రమైన ఒక మనిషి తీవ్రమైన కర్మలు చేస్తూ ఉంటే
సర్వజనః హంతి, జనము కలిసి మొత్తం అందరూ చంపేస్తారు వాణ్ణి. అటువంటి వాడు ఎవరిని హింసించాడో వాళ్ళ చేతుల్లోనే నశించిపోతాడు. డైరెక్ట్‌గా వాళ్ళ చేతుల్లో నశించిపోకపోతే, వాళ్ళ శాపం వల్ల, వాళ్ళు పడ్డ బాధ వల్ల ఇతరుల చేత నశించిపోతాడు. ఎట్లా అంటే, దుష్టం సర్పం, క్రూరమైన పాము ఒకవేళ దగ్గరికొచ్చినప్పుడు, దాన్నెట్లా కొట్టి చంపేస్తారో, అట్లా నిన్ను కూడా కొట్టి చంపేస్తారు. లోభాత్ పాపాని కుర్వాణః కామాత్ వా యః న బుధ్యతే భ్రష్టః పశ్యతి దుఃఖం సహ బ్రాహ్మణః పరవాన్నివ. లోభితనంతో పాపాలను చేస్తూ ఉన్నవాడు లేదా కామంతోటో లోభితనంతోటో కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మలన్నీ పాప కారణమై ఉంటాయి. అటువంటి వాడు ఎవడుంటాడో వాడు లోభం వల్ల, కామం వల్ల పాపకర్మలు చేస్తున్నవాడు భ్రష్టమైపోయి, అటువంటి వాడు వాడి గురించి వాడు నా బుద్ధ్యతే తెలుసుకోడు. ఎందుకు అంటే, ఒక బ్రాహ్మడున్నాడనుకో, బ్రహ్మ మార్గంలో ఉన్నవాడు తన మనసుని తన స్వవశంలో ఉంచుకున్నవాడే బ్రహ్మ మార్గంలో ఉంటాడు. అయితే వాడొకవేళ పరవశుడై ఉన్నాడనుకో, వాడి మనసు వాడి అధీనంలో లేకపోతే వాడు ఎట్లా భ్రష్టుడై జారిపోయి దుఃఖాన్ని పశ్యతి చూస్తాడో, అట్లానే లోభితనంతో కోరికలతో కర్మలు చేసేవాడు జారిపోయి నశించిపోతాడు. కానీ మాత్రం వాడి గురించి వాడు తెలుసుకోడు. వసతః దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణః కిన్ను హత్వా మహాభాగాన్ ఫలం ప్రాప్స్యసి రాక్షస. ఓ రాక్షసుడా, దండకారణ్యంలో నివసిస్తూ ఉన్న ఏ తాపసికులున్నారో, ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నవాళ్ళున్నారో, అటువంటి మహాభాగ్యవంతులను, మహాత్ములను హత్వా అన్యాయంగా చంపితివే. అట్లా చంపి నువ్వు కిం ఫలం ప్రాప్స్యసి, ఏమి లాభం పొందేవురా నువ్వు? అన్యాయంగా వాళ్ళందరినీ సంహరించి నువ్వు పొందిన ప్రయోజనమేమి? అనవసరంగా పాపాన్ని మూటగట్టుకున్నావు గదు. నచిరం పాపకర్మాణః క్రూరాః లోకజుగుప్సితాః ఐశ్వర్యం ప్రాప్య తిష్టంతి శీర్ణమూలాః ఇవ ద్రుమాః. లోకం జుగుప్స పొందేలాంటి క్రూరమైన పాపకర్మలు చేసేవాళ్ళు ఎవరుంటారో, లోకానికి చెప్పుకోలేక దాచుకోవలసిన కర్మలు జుగుప్సితం, గోప్తుమిచ్చ, నిందనీయమైన, చెప్పరాని క్రూరమైన కర్మలు చేస్తున్న క్రూరులు, పాపాత్ములు ఎవరున్నారో అటువంటి వాళ్ళు ఒకవేళ ఐశ్వర్యాన్ని పొందితే కూడా, తాత్కాలికంగా వాళ్ళకి బలం ఉండొచ్చు, సైన్యం ఉండొచ్చు, పదవులుండొచ్చు, అంతస్తులుండొచ్చు, వాళ్ళకి ఇంకేమైనా ఉండొచ్చు గాని, చిరం నతిష్ఠంతి, వాళ్ళు చిరకాలము ఉండరు. శీర్ణమూలాః ద్రుమాః ఇవ, ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, అయితే ఆ చెట్టుకి మూలము శిథిలమైపోయిందనుకోండి, ఎండిపోయిందనుకోండి. మూలం ఎండిపోతే వేర్లు, ఎండిపోయిన చెట్టు ఎంతకాలం నిలబడి ఉంటుంది? కూలిపోతుంది గాలివాటికే. అట్లానే ధర్మము ఎండిపోయిన మనిషి పైన ఒకవేళ రక్తమాంసాలతో ఉన్నా కూడా చిరకాలం ఉండడు, వాడు నశించిపోతాడు, కూలిపోతాడు వాడు చెట్టులాగా. అవశ్యం లభతే జంతుః ఫలం పాపస్య కర్మణః ఘోరం పర్యాగతే కాలే ద్రుమాః పుష్పమివ ఆర్తవం. జంతువు అంటే జన్మ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే పాప కర్మలు చేశారంటే మాత్రము దానికి ఫలము అవశ్యం లభతే, తప్పకుండా పొందుతాడు. ఘోరమైన పాపకర్మలు చేసేవాడు ఘోరమైన ఫలాన్ని తప్పకుండా పొందుతాడు. ఎప్పుడు? పర్యాగతే కాలే, ఆ కాలం వచ్చిందంటే వాడి పాపము పండుతుంది, వాడు
ఆ ఫలాన్ని అనుభవించి తీరవలసిందే. చెట్లేవున్నాయో అవి ఆ కాలమొచ్చిందంటే పుష్పించేయి. పుష్పించిన చెట్లేవైనా సరే ఆ కాలమొచ్చినప్పుడు ఫలించి పళ్ళెట్లా తయారవుతాయో అట్లనే వీడు చేసిన అప్పటికి పూలలాగా వాడికి కర్మలన్నీ సుఖాన్నిచ్చినా గూడా అవన్నీ పాపపు ఫలాలుగా మారి ఆ కాలమొచ్చిందంటే, ఆ ఋతువొచ్చిందంటే, ఆ కాలమొచ్చిందంటే పువ్వులు పళ్ళుగా మారినట్టు, ఆ కాలమొచ్చిందంటే నువ్వు చేసిన పాపపు కర్మలు పాపపు ఫలాలుగా మారుతాయి. నువ్వు అనుభవించి తీరవలసిందే. నచిరాత్ ప్రాప్యతే లోకే పాపానాం కర్మణాం ఫలం సవిషాణాం ఇవ అన్నానాం భుక్తానాం క్షణదాచర. ఓ నిశాచరా! సుఖాల కోసం వాటి వెంటబడి ఏవో పాపిష్టి కర్మలు చేసేవాడా! క్షణికమైన సుఖాల కోసం వాటి వెంటబడి పరుగులు తీసేవాడా! ఈ లోకంలో పాపానాం కర్మణాం ఫలం పాపకర్మలు చేస్తే వాటి ఫలితము నచిరాత్ ప్రాప్యతే తప్పకుండా వాడు పొందుతాడు ఆ కాలమొస్తే. ఎట్లా అంటే సవిషాణాం భుక్తానాం అన్నానామివ విషంతో కూడిన అన్నాన్ని తింటే దాని ఫలితము తప్పకుండా ఉంటుంది. అట్లానే విషాన్నాన్ని తిన్నవాడిలాగా పాపకర్మలు చేసేవాడు దాని ఫలితాన్ని పొంది నశిస్తాడు తప్పనిసరి. పాపం ఆచరతాం ఘోరం లోకస్య అప్రియం ఇచ్చతాం అహం ఆసాదితః రాజా ప్రాణాన్ హంతుం నిశాచర. ఘోరమైన పాపాన్ని ఆచరిస్తూ ఉన్న, లోకానికి అప్రియాన్ని కోరుకుంటూ ఉన్న ఏ పాపాత్ములున్నారో అటువంటి వాళ్ళ ప్రాణాలను హంతుం తొలగించడం కోసమే అహం రాజా ఆసాదితః రాజుగా నేనిక్కడికొచ్చాను. పాపాన్నాచరిస్తూ ఘోరమైన కర్మలు చేస్తూ జనాలకు అప్రియాన్ని కలిగిస్తున్న పాపాత్ములను సంహరించడం కోసమే రాజాహం రాజైన నేను ఇక్కడికొచ్చాను ఓ నిశాచరుడా. అద్య హి త్వాం మయా ముక్తాః శరాః కాంచన భూషణాః విదార్య అతిపతిష్యంతి వల్మీకం ఇవ పన్నగాః. అద్య హి ఇప్పుడే త్వాం నిన్ను మయా ముక్తాః కాంచన భూషణాః శరాః నా చేత విడువబడ్డ బంగారపు తొడుగులతో ఉన్న ఈ బాణాలు విదార్య నిన్ను భేదించి అతిపతిష్యంతి ఇటు సైడ్ నుంచి నేను గుచ్చానంటే ఆ బాణాలను అవతల నుంచి నీ గుండెల్లో గుచ్చుకుని అవతల సైడ్ నుంచి బయటికి వస్తాయి అవి. ఎట్లా అంటే పన్నగాహ వల్మీకం ఇవ ఒక పాముల పుట్టలో నుంచి పాములు బయటికొచ్చినట్టు నీ గుండెలు చీల్చుకుని నీ శరీరాన్ని తూట్లు పొడిచి ఆ రంధ్రాల్లో నుంచి నా బాణాలు పాముల్లాగా మళ్ళీ యువతలకొస్తాయి. ఏ త్వయా దండకారణ్యే భక్షితాః ధర్మచారిణః తాన్ అద్య నిహతః సంఖ్యే ససైన్యః అనుగమిష్యసి. ఎవరెవరైతే త్వయా నీ చేత ఆ ధర్మచారులు ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళందరూ నీ చేత ఎవరెవరైతే ఈ దండకారణ్యంలో భక్షించబడ్డారో, ఎవరెవరినైతే నువ్వు హింసించి సంహరించి తినేసావో అటువంటి వాళ్ళందరినీ కూడా, అటువంటి వాళ్ళు ఎవరెవరున్నారో తాన్ అద్య ఇప్పుడే సంఖ్యే నిహతః ససైన్యః వాళ్ళు ఏ విధంగా నువ్వు తినేసిన వాళ్ళు నీ చేత చనిపోయిన వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయారో వాళ్ళ వెనకే నువ్వు కూడా నీ సైన్యంతో సహా ఈ సంఖ్య యుద్ధంలో నిహతః చచ్చిపోయి అనుగమిష్యసి నీ సైన్యంతో సహా వాళ్ళను అనుసరించి వెళ్తావంట. నువ్వు కూడా వాళ్ళలాగానే చచ్చిపోతావు. కానీ ఒక తేడా ఉన్నది. వాళ్ళు చనిపోయినట్టే నువ్వు కూడా చనిపోతావు. దేహం అట్లానే పడిపోతుంది ఏదో ఒక నిమిత్తానికి. నువ్వు వాళ్ళని చంపినా, నేను నిన్ను చంపినా ఏదో ఒక నిమిత్తానికి దేహాలు పడిపోవడం ఒక్కటే, ఆ దేహాలను వదిలిపెట్టి బయలుదేరడం ఒక్కటే. కానీ
ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? అద్య త్వాం నిహతం బాణైః పశ్యంతు పరమర్షయః నిరయస్థం విమానస్థాః ఏ త్వయా హింసితాః పురా. పురా ఇంతకు ముందు ఎవరెవరైతే ఆ పరమ ఋషులు, ఆ ధర్మచారులు త్వయా హింసితాః నీ చేత హింసలు పొందారో, నీ చేత హింసించబడ్డారో వాళ్ళందరూ గూడా అద్య ఇప్పుడు బాణైః నిహతం త్వాం నా బాణాలకు బలి అయి మరణించిన నిన్ను పశ్యంతు చూద్దురుగాక. ఎట్లా? వాళ్ళు కూడా దేహాలు వదిలిపెట్టి బయలుదేరి వెళ్ళారు. కానీ వెళ్ళిన వాళ్ళు విమానస్థులై ఉంటారు. వాళ్ళు స్వర్గస్థులై ఉంటారు. నువ్వు నిరయస్థుడివై ఉంటావు. నరకంలో ఉంటావు. వాళ్ళక్కడ స్వర్గంలో నుంచి ఇటు నరకంలో పడి ఉన్న నిన్ను చూస్తారు. ప్రహరత్వం యథాకామం కురు యత్నం కులాధమా అద్య తే పాతయిష్యామి శిరః తాళఫలం యథా. కులాధమా నీ కులాన్ని నశింపచేయడం కోసం పుట్టిన కులపాంసన, నీ కులంలో అధముడా, కురుయత్నం చెయ్యి నీ ప్రయత్నం యథాకామం నీకు ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేయరా నువ్వు. ఫైనల్ టైం ప్రయత్నం చేసుకో. నీకు ఇంకెక్కువ టైం లేదు, ఎక్కువ ఛాన్సులు కూడా లేవు. చేసుకొని ఇష్టం వచ్చినంత ప్రయత్నం చేసుకో. త్వం ప్రహర కొట్టు నన్ను. ఏదో గదెత్తుకొని వచ్చావు కదా, కొట్టు చూస్తాను. చెయ్యి ప్రయత్నం. అద్య ఇప్పుడే తే శిరహాన్ని తలకాయను తాళఫలం మీద తాటి పండులాగా పాత ఈశామి భూమి మీద రాల్చేస్తాను. రా దగ్గరికి ప్రయత్నం చేయి, కొట్టురా నన్ను. ఏవముక్తః తు రామేణ క్రుద్ధః సంరక్తలోచనః ప్రత్యువాచ ఖరః రామం ప్రహసన్ క్రోధమూర్ఛితః. ఏవం ఉక్తః ఈ విధంగా చెప్పబడ్డవాడై రాముడి చేత మన ఖరుడు క్రుద్ధ సంరక్తలోచన క్రుద్ధ మహాకోపంతో ఉన్నాడు. కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి మన ఖరుడికి. అప్పుడు వాడు క్రోధమూర్ఛిత కోపంతో వణికిపోతున్నాడు. వాడు ప్రహసన్ గట్టిగా నవ్వుతూ రాముడితో ఈ విధంగా ప్రత్యువాచ, రాముడు చెప్పిన మాటలు వాడికి కామెడీలాగా అనిపించాయి. వాడు గట్టిగా నవ్వుతూ ఇంకా కొన్ని ప్రగల్భాలు పలకబోతూ ఉన్నాడు. ప్రాకృతాన్ రాక్షసాన్ హత్వా యుద్ధే దశరథాత్మజ ఆత్మన కథం ఆత్మానం అప్రశస్యం ప్రశంససి. ఓ దశరథాత్మజ, ఈ యుద్ధంలో ప్రాకృతమైన రాక్షసులను, మామూలు అల్పమైన ఆర్డినరీ రాక్షసులను హత్వా చంపి అంత మాత్రానికే, ఏదో మామూలు రాక్షసుల్ని చంపి అంత మాత్రానికే ఆత్మానం ఆత్మన ప్రశంససి నిన్ను నువ్వే ఓహో పొగుడుకుంటూ ఉన్నావు. ఎట్లా? అప్రశస్యం నిజంగా పొగుడుకోవడానికి ఏముంది అక్కడ? వాళ్ళకంత బలము లేదు, తెలివితేటలు లేవు, అంత శక్తి సామర్థ్యాలు లేవు. వాళ్ళు చాలా అల్పులు. అల్పమైన ఏదో కొంతమందిని చంపి ఆహా నేను కాబట్టి ఇంత గొప్ప ఘనకార్యం చేశానని నువ్వే గొప్ప గొప్ప మాటలన్నీ చెప్పుకుంటున్నావు. నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు, ఆత్మస్తుతి చేసుకుంటున్నావు. విక్రాంతాః బలవంతః వా ఏ భవంతి నరర్షభాః కథయంతి నతే కించిత్ తేజసా స్వేన గర్వితాః. నరర్షభాః నరశ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో, బాగా బలవంతులు, బాగా పరాక్రమం కలిగిన వాళ్ళు, అటువంటి వాళ్ళు స్వేన తేజసా గర్వితాః వాళ్ళ తేజస్సు, వాళ్ళ గొప్పతనం చూసుకుని వాళ్లే గర్వించి తేనిలాగా కించిత్ న కథయంతి ఇట్లా వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలని చెప్పుకోరు. నిజంగా బలము పరాక్రమము ఉన్నవాళ్ళు, నరశ్రేష్ఠులు ఎవరైనా ఉన్నారంటే మనుషుల్లో గొప్పవాళ్ళు, వాళ్ళు ఏమైనా నిజంగా ఘనకార్యాలు చేస్తే కూడా చెప్పుకోరు. నువ్వు అల్పుడివి కాబట్టి అల్పులను కొంతమందిని చంపేసరికి నేను గొప్పవాణ్ణని నువ్వు నీ గురించి ఆ ఘనకార్యం చేశానని చెప్పుకుంటూ ఉన్నావు. నీ సొంత ఏదో పనికి నువ్వే గర్వించి ఇటువంటి మాటలన్నీ చెప్పుకుంటున్నావు. మామూలుగా అయితే అందరు చెప్పుకోరు అట్లా వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు. ప్రాకృతాః తు అకృతాత్మానః లోకే క్షత్రియ పాంసనాః నిరర్థకం వికథంతే యథా రామ వికథసే.
క్షత్రియ పాంసనాహ క్షత్రియ కులాన్ని నశింపచేయడం కోసమే జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కులక్షయం కోసమే ఉన్నవాళ్ళు, అకృతాత్మానః మనసింకా పరిణతి చెందని వాళ్ళు అజ్ఞానులు, ప్రాకృతాః స్వభావతః వాళ్ళు అల్పంగా ఉన్నవాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళు మాత్రమే నిరర్ధకంగా వ్యర్థంగా వికద్ధంతే గొప్పలు చెప్పుకుంటారు. క్షత్రియులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అధములు, అజ్ఞానులు. అటువంటి వాళ్ళు మాత్రమే నిరర్ధకంగా వాళ్ళ గొప్పలు చెప్పుకుంటారు, వ్యర్థంగా పొగుడుకుంటారు. ఎట్లానో తెలుసా రామా? ఇప్పుడు వికద్ధసే నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు చూడు అట్లా. అంటే నువ్వు కూడా క్షత్రియ పాంసనుడివి, అకృతాత్ముడివి, అజ్ఞానివి, ప్రాకృతుడివి, మామూలు ఆర్డినరీ మనిషివి. మామూలు వాళ్ళు, తెలివి తక్కువ ఉన్నవాళ్ళు, అజ్ఞానులు, క్షత్రియ కులాన్ని నశింపజేసే వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళే వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు నువ్వు చెప్పుకుంటున్నట్టు. కులం వ్యపదిశన్ వీరః సమరే కః అభిధాస్యతి మృత్యుకాలే హి సంప్రాప్తే స్వయం అప్రస్తవే స్థవం. ఒక వీరుడున్నాడనుకో, వాడు ఎవడైనా సరే కః సమరే యుద్ధంలో కులం వ్యపదిశన్ వాడి కులం గురించి, వాడి గోత్రం గురించి, వాడి పేరు గురించి వాడు అన్ని గొప్పలు చెప్పుకుంటూ అభిదాస్యతి మాట్లాడతాడు. నిజంగా ఒక వీరుడుంటే యుద్ధానికి వచ్చి నిలబడితే వాడు ఊరికి ప్రగల్భాలన్నీ చెప్తాడా? అంటే మా వంశమండి, మా తాతగారండి అని అట్లా చెప్పుకుంటూ కూర్చుంటారా? మృత్యుకాలే సంప్రాప్తే పోయే కాలం వస్తే స్వయం అప్రస్తవే స్థవం అప్రస్తుతమైన. ఎందుకు ఈ మాటలన్నీ అప్రస్తుతం? ఇటువంటి అప్రస్తుతమైన మాటలన్నీ నువ్వెందుకు మాట్లాడుతున్నావు? పోయే కాలం వచ్చింది కాబట్టి నీ స్థవము నువ్వే చెప్పుకుంటున్నావు. నిజంగా వీరుడు ఎవడైనా ఉంటే అక్కడ నిలబడి మాట్లాడుతూ కూర్చుంటాడా? యుద్ధం చేయడానికి వచ్చినవాడు. సర్వథా ఏవ లఘుత్వం తే కర్థనేన విదర్శితం సువర్ణ ప్రతిరూపేణ తప్తేన ఇవ కుశాగ్నిన. సర్వదా ఏవ అన్ని విధాలుగా నువ్వు చెప్పిన మాటలు వింటుంటే తే కథనేన నువ్వు చెప్తున్న మాటలతో ఏమి విదర్శితం బాగా క్లియర్గా కనిపిస్తున్నది ఏమి అంటే నీ లఘుత్వం. నువ్వు ఎంత అల్పుడివన్న విషయమే నీ మాటల ద్వారా బయటపడుతూ ఉన్నది. ఎట్లా అంటే ఏదో ఒక కుశ అగ్ని ఉన్నదనుకో, ఒక దర్భ అగ్నితోటి కాలుతూ ఉన్నదనుకో, ఆ కాలుతున్నంతసేపు కూడా అది తప్పేనా? కాలుతూ ఉంటే సువర్ణ ప్రతిరూపంలోనే ఉంటుంది, బంగారంలాగా కనిపిస్తుంది. కానీ ఏమైతుంది? క్షణంలో బూడిదవుతుంది. అట్లానే నువ్వు కూడా నీ ప్రగల్భాలన్నీ ఎంతవరకు, ఇంత గొప్ప గొప్పగా ఉన్న మాటలన్నీ క్షణంలో బూడిద కుప్ప అవుతాయి. నను మామిహ తిష్టంతం పశ్యసి త్వం గదాధరం ధరాధరం ఇవ అకంప్యం పర్వతం ధాతుభిశ్చితం. నను అయితే నేను నా గొప్పతనం చెప్తా విను. నువ్వు త్వం మాం నన్ను గదాధరం గదను పట్టుకుని ధరాధరం ఇవ పర్వతంలాగా అచ్చం అకంప్యం అస్సలు కదలకుండా ఒక కొండలాగా పర్వతంలాగా ధాతుభిశ్చితం గైరిక ధాతువులతో వ్యాపించి కదలకుండా నిశ్చలంగా నిలబడి ఉన్న పర్వతంలాగా ఈ గదను పట్టుకుని నిలబడ్డ నన్ను త్వం నువ్వు ఇహ తిష్టంతం పశ్యసి చూస్తావు. అంత స్థిరంగా నిలబడి ఉన్నాను నేను. పర్యాప్తహం గదాపాణిః హంతుం ప్రాణాన్ రణే తవ త్రయాణామపి లోకానాం పాశహస్తః ఇవ అంతకః. అహం పర్యాప్తః నేను చాలు నీకు. గదాపాణిః ఒక గద పట్టుకుని నిలబడ్డ నేను చాలు. తవ ప్రాణాన్ నీ ప్రాణాలను ఈ రణే యుద్ధంలో హంతుం సంహరించడం కోసము. నిన్ను చంపడానికి ఇంకా నాకు వేరే అవసరం కూడా లేదు. ఈ గద ఒక్కటి పట్టుకొని నిలబడ్డాను కదా, దీంతోటే నిన్ను చంపేస్తాను. ఎట్లా అంటే 3 లోకాలను అంతకుడు చేతితో పాశం పట్టుకుని వెళ్ళి ఎట్లా
సంహరిస్తాడో, ముల్లోకాల్లో ఎక్కడ ఉన్న ప్రాణినైనా సరే మృత్యువు ఎట్లా కబళించి వేస్తాడో, అట్లా ఈ 3 లోకాల్లో నిన్ను చంపడానికి ఈ గద పట్టుకుని నిలబడ్డ నేనొక్కడిని చాలు. కామం బహువపి వక్తవ్యం త్వయి వక్ష్యామి నతు అహం. అస్తం గచ్చేత్ హి సవిత యుద్ధ విఘ్నస్తతః భవేత్. కామం బహువక్తవ్యం త్వయి. నాకు కూడా చాలా చెప్పాలనున్నది. చాలా చెప్పే ఉన్నాయి మాటలు. నువ్వు నాకు చెప్పడమే కాదు, నేను కూడా చాలా చెప్పొచ్చు నీకు. కానీ అహం న వక్ష్యామి, నేను చెప్పను. ఎందుకు అంటే సవిత, ఆ సూర్యుడు అస్తం గచ్చేతి, అదిగో అస్తమించే సమయమైంది. సూర్యాస్తమయమయ్యే సమయమయ్యింది. తతః ఇంక అట్లా జరిగిందంటే యుద్ధ విఘ్నః భవేత్, యుద్ధం ఆగిపోవాల్సొస్తుంది. అందుకని ఈలోగానే నిన్ను నేను సంహరిస్తాను. అందుకనే నీకు నిలబడి ప్రవచనాలు చేయట్లేదు. నువ్వు నాకు ప్రవచనం చేస్తే నేను విన్నాననుకుని నేను కూడా చేస్తాననుకుంటున్నావేంటి? నీలాగా నేను ప్రగల్భాలన్నీ పలకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గూడా చెప్పాలనుంది. కానీ టైం లేదు. అందుకని. చతుర్దశ సహస్రాణి రాక్షసానాం హతాని తే త్వత్ వినాశాత్ కరోమి యేషః తేషాం అశ్రు ప్రమార్జనం. చతుర్దశ సహస్రాణి రాక్షసానాం, 14,000 రాక్షసులు తే నీ చేత హతాని, చనిపోయారు గదా! ఇప్పుడు త్వత్ వినాశాత్, నువ్వు ఈ 14,000 మంది రాక్షసుల్ని చంపేసావు గదా అన్యాయంగా. ఇప్పుడు నిన్ను చంపి త్వత్ వినాశాత్, నిన్ను నశింపచేసి వాళ్ళ యొక్క కన్నీళ్ళు తుడుస్తాను నేను. ఇప్పుడది నా ప్రోగ్రామ్ అని జెప్పాడు. అంతా బాగుంది గానీ, నాకొక టెక్నికల్ క్వెషన్. చనిపోయిన వాళ్ళ కన్నీళ్ళు ఈయనెట్లా తుడుస్తాడు? చనిపోయిన వాళ్ళ గురించి ఏడ్చే వాళ్ళ కన్నీళ్ళు ఏమైనా తుడవచ్చు గానీ, చనిపోయిన వాళ్ళ కన్నీళ్ళు ఎట్లా తుడుస్తాడు? ఏంటి అసలు టెక్నికల్‌గానే ప్రాబ్లమ్ ఉంది ఆయన చేసిన ప్రతిజ్ఞలో. అయినా సరే, అంత తెలివితేటలు, జ్ఞానం అవన్నీ ఉంటే మనం రాక్షసులం ఎందుకైతాము? ఇంతకది చతుర్దశ సహస్రం రాక్షసులు నీ చేత చనిపోయారు గదా! నీ చావుతో వాళ్ళ కన్నీళ్లు తుడుస్తా అన్నాడు. మంచిది. ఇతి ఉక్త్వా పరమక్రుద్ధహత్తాం గదాం పరమాంగదః ఖరః చిక్షేప రామాయ ప్రదీప్తం అశనిం యథా. ఇతి ఉక్త్వా, ఇట్లా చెప్పి, పరమక్రుద్ధః, మహాకోపంతో మనవాడు, తాం గదాం, ఆ గదను పుచ్చుకుని, ఎట్లా పరమ అంగదాలతో, ఆ చేతులున్నాయి గదా ఆయన చేతులు బాహువులు, ఆ చేతులకు అంగదాలు, కడియాలు, భుజకీర్తులు ఏవేవో అన్ని పెట్టుకున్నట్టున్నాడు. అవన్నీ గూడా అందంగా ఉన్నాయి పాపం. అటువంటి ఒక అందమైన చేయితో ఈ అందమైన గొప్ప గదను పుచ్చుకునే మహాకోపంతో ప్రదీప్తాం అశనిం యథా, రగులుతున్న, జ్వలిస్తున్న ఏదో అసనిపాతంలాగా, పిడుగుపాటులాగా రామాయ, రాముడిపైకి కరుడు ఆ గదను చిక్షేప, విసిరాడు. ఖరబాహు ప్రయుక్త సా ప్రదీప్త మహతీ గదా భస్మ వృక్షాంశ్చ గుల్మాంశ్చ కృత్వా అగాత్ తత్ సమీపతః. కరుడి యొక్క బాహువులతో ప్రయుక్తమైన, వదిలిపెట్టబడ్డ, ప్రదీప్తిస్తున్న, ప్రకాశిస్తున్న, రగులుతున్న సా మహతీ గద, పెద్ద గద, అదెట్లా వచ్చిందంటే అంత వేగంగా విసిరేసరికి దాంట్లో నుంచి అగ్ని పుట్టినట్టున్నది. ఆ దారిలో రాముడి పైన వేసి కొట్టాడు గదా! రాముడి దగ్గరకొచ్చే దారిలో ఉన్న వృక్షాలను, గుల్మాలు అంటే పొదలను, వాటన్నింటినీ గూడా భస్మీపటలం చేస్తూ, కాల్చేస్తూ కృత్వా, మన రాముడి దగ్గరికి వచ్చింది. తాం ఆపతంతీం జ్వలతాం మృత్యుపాశోపమాం గదాం అంతరిక్షగతాం రామః చిచ్ఛేద బహుధా శరైః. మన రామః, రామచంద్రమూర్తి మృత్యుపాశంలాగా జ్వలిస్తూ వచ్చి పైన పడిపోతూ ఉన్న గదను, అంతరిక్షంలో ఇంకా ఆకాశంలో ఉండగానే తన దగ్గరికి రాకన్నా ముందే రాముడు బహుధా శరైః, శరైః బాణాలతో, బహుధా ఎన్నో విధాలుగా చిచ్చేద, ముక్కలు ముక్కలు చేశారు.
సా వికీర్ణ శరైః భగ్నా పపాత ధరణీతలే గదా మంత్రౌషధ బలైః వ్యాళీవ వినిపాతిత. సా గదా, ఆ గద శరైః భగ్నా, బాణాలతో దెబ్బతిని, వికీర్ణ, ముక్కలు చెక్కలై చెల్లా చెదరగా, ధరణీతలే పపాత, భూమి మీద పడిపోయింది. ఎట్లా అంటే మంత్రాలతో ఔషధ బలాలతో ఒక పాము ఎట్లా భూమి మీద చేష్టలుడిగి పడిపోతుందో ముక్కలు చెక్కలై, అట్లా మన గద కూడా చెల్లా చెదరుగా పడిపోయింది. ఇట్టి ఆర్షే వాల్మీకి ఆదికావ్య రామాయణ అరణ్యకాండే ఏకోనత్రింశ సర్గ సంపూర్ణం. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, భిత్వా తు తాం గదాం బాణైః రాఘవః ధర్మవత్సలః స్మయమానః ఖరం వాక్యం సంరబ్ధం ఇదం అబ్రవీత్. మన రాఘవః రామచంద్రమూర్తి ఆ ధర్మవత్సలుడు ఆ గద అట్లా తన బాణాలతో భేదించి దాన్ని, తర్వాత స్మయమానః నవ్వుతూ ఖరుడితో ఈ వాక్యాన్ని, ఆ ఖరుడు సంరబ్ధం, వాడికి హడావిడి ఎక్కువగా ఉంది, వాడితో ఈ విధంగా ఇదం అబ్రవీత్ అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే వాడికి గద కూడా విరిగిపోయేసరికి ఇంక వాడితో యుద్ధం ఎట్లా చేస్తారు, అందుకని ఈయన వెయిటింగ్ చేస్తున్నారు. ఈలోగా మాట్లాడుతున్నారు. ఏతత్తే బల సర్వస్వం దర్శితం రాక్షసాధమా శక్తిహీనతరః మత్తః వృధా త్వం అవగర్జసి. ఓ రాక్షసాధమా, ఏతత్తే సర్వస్వం బలం దర్శితం, నీ మొత్తం బలమంతా చూపించావురా నువ్వు. ఇంతకు ముందు నీ సైన్యం బలం చూపించావు, ఇప్పుడు నీ సొంత బలం చూపించావు. మొత్తం చూశాను నీ బలం ఎంతుందో, నీ పరాక్రమం ఎంతుందో, నీ శక్తి ఎంతో, సామర్థ్యం ఎంతో. మత్తః, నాకన్నా కూడా శక్తిహీనతరుడివి, అసలు నాకన్నా కూడా తక్కువ శక్తి కాదు, నాకన్నా తక్కువలో అతి తక్కువలో అతి తక్కువ శక్తి నీది. అటువంటి వాడివి, వృధాగా వ్యర్థంగా గర్జిస్తూ ఉన్నావు అక్కడ నిలబడిత్వం. పెద్ద పెద్ద మాటలన్నీ చెప్తూ అరుస్తున్నావు, చూశానులే నీ బలము అంతా కనిపించింది. ఏషా బాణ వినిర్భిన్నా గదా భూమితలం గత అభిధాన ప్రగల్భస్య తవ ప్రత్యయ ఘాతిని. అదిగో చూసావా నీ గద, ఏమో తీసుకొని వచ్చి అక్కడ నిలబడి నేను జాలునా గద జాలనేవో పద్యాలన్నీ పాడావు. ఏమైంది ఇప్పుడు? ఏషా గద, నీ గద మొత్తమో నా బాణాలతో వినిర్భిన్నమై ముక్కలు చెక్కలై భూమితలం గత, భూమి మీద పడింది చూసుకుంటున్నావా కళ్ళతో. అభిధాన ప్రగల్భస్య, నీ పేరు ఊరు అవన్నీ చెప్పుకొని యుద్ధానికి వచ్చింది ఎవర్రా, నువ్వే కదా. గొప్పలన్నీ చెప్పుకున్న వాడివి, నీ యొక్క ప్రత్యయ ఘాతిని, నీ గర్వాన్ని మొత్తాన్ని పాపము చెడగొడుతూ, నీ ప్రగల్భాలన్నీ వ్యర్థం చేస్తూ నీ గద చూసావా ముక్కలై ఇక్కడ భూమి మీద పడి ఉన్నది. యత్వయా ఉక్తం వినష్టానాం అహం అశ్రు ప్రమార్జనం రాక్షసానాం కరోమీతి మిథ్యా తదపి తే వచః. యత్, ఏం చెప్పావురా ఇందాక, త్వయా ఉక్తం, నీ చేత ఏం చెప్పబడ్డది, ఇదిగో అహం నేను వినష్టానాం రాక్షసానాం, ఆ చనిపోయిన రాక్షసులకు అశ్రు ప్రమార్జనం కరోమి, వాళ్ళ కన్నీళ్లు తుడుస్తాను అంటివే. ఏమైంది ఇప్పుడు? తే తత్ వచః అపి, నీ ఆ మాట కూడా మిథ్యా, వ్యర్థమైపోలేదు. నిలబెట్టుకునే మాట ఏదైనా ఉంటే చెప్పు, బాగుంటుంది. ఏదో ఒకటి చెప్పడం, మాట పోగొట్టుకోవడం. నీచస్య క్షుద్రశీలస్య మిథ్యావృత్తస్య రాక్షసః ప్రాణాన్ అహం హరిష్యామి గరుత్మాన్ అమృతం యథా. ఈ రాక్షసుడి యొక్క ప్రాణాలను నేను ఎట్లా హరిస్తానో తెలుసా? గరుత్మంతుడు అమృతాన్ని ఏ విధంగా అపహరించాడో అట్లా నీ దేహంలో నుంచి నీ ప్రాణాలను బయటికి తోడుతాను. క్షుద్రమైన నీచమైన నడవడి కలిగిన వాడివి, నీచుడివి, మిథ్యా ప్రవృత్తి కలిగిన నీ యొక్క ప్రాణాలను ఆ విధంగా హరిస్తాను. అద్యతే చిన్న కంఠస్య ఫేన బుద్బుద భూషితం విదారితస్య మద్బాణైః మహీపాస్యతి శోణితం. అద్య, ఇప్పుడే, తే, నీ యొక్క, చిన్న కంఠస్య, మెడ తెగి, ఎట్లా, మత్ బాణైః విదారితస్య, నేను బాణాలు పెట్టి కొడితే నీ గొంతు తెగితే అందులో నుంచి ఫేనము, నురగలతో కూడి ఉన్న, బుద్బుదాలతో కూడి ఉన్న, నురగలతో బుడగలతో ఉన్న శోణితం రక్తాన్ని మహీపాస్యతి
ఈ భూమి తాగుతుంది. నీ రక్తాన్ని రుచి చూస్తుంది ఇప్పుడే ఈ భూమి. పాంసురూషిత సర్వాంగః స్రస్తన్యస్త భుజద్వయః స్వప్స్యసే గాం సమాలింగ్య దుర్లభాం ప్రమదామివ. నువ్వేం చేస్తావో తెలుసా ఇప్పుడు? ఇంక నెక్స్ట్ కొంచెం సేపట్లో, ఎక్కువ సమయం కూడా లేదు నీకు కాలము. నేను బాణాలతో నిన్ను కొట్టేసరికి నువ్వు కింద పడితే నీ శరీరంలో నుంచి రక్తం గారుతుంటే భూమి తాగుతుందని చెప్పాను కదా, ఇంకా ఉంది అక్కడ. పాంసురూషిత సర్వాంగః, నువ్వు కింద పడేసరికి ఆ దుమ్మంతా నీ దేహమంతా అంటుకుని, స్రస్తన్యస్త భుజద్వయ, నీ 2 చేతులు తెగి జారి పడితే అటు ఇటు, దుర్లభాం ప్రమదాం ఇవ, దొరకని ఒక అందమైన అమ్మాయిని గట్టిగా ఆలింగనం చేసుకుని పడుకున్నవాడు ఎట్లా ఉంటాడో అట్లానే నువ్వు కూడా భూమి మీద పడతావు. ప్రబద్ధ నిద్రే శయితే త్వయి రాక్షస పాంసనే భవిష్యంతి శరణ్యానాం శరణ్యాః దండకాః ఇమే. ఓ రాక్షసుడా, త్వయి నువ్వు ఈ దుమ్ములో, పాన్స్ అంటే దుమ్ములో, ప్రబద్ధ నిద్రే సైతే గట్టిగా గాఢ నిద్రలో చనిపోయి అట్లా పడుంటే, ఇమే దండకాహ, ఈ దండకారణ్యాలు మొత్తం, ఈ వనాలన్నీ కూడా, శరణ్యానాం శరణ్యాః భవిష్యంతి, ఈ అరణ్యాలను ఆశ్రయించిన వాళ్లకు శరణ్యంగా ఉంటాయి, శరణమై ఉంటాయి, ఆశ్రయానికి నివాసానికి స్థానమై ఉంటాయి. ఆ విధంగా ఇక్కడున్న నిన్ను కంటకప్రాయంగా ఉన్నవాడిని నేను ఈ దండకంలో నుంచి తొలగిస్తాను. జనస్థానే హతస్థానే తవ రాక్షస మత్సరైః నిర్భయా విచరిష్యంతి సర్వతః మునయః వనే. ఈ జనస్థానంలో మత్సరైః, నా శరాలతో, నా బాణాలతో, తవ హతస్థానే నువ్వు చనిపోగా, సర్వతః అన్ని వైపులా ఈ వనంలో అంతటా మునయః మునులందరూ నిర్భయాః విచరిష్యంతి, భయం లేకుండా నిర్భయంగా చరించగలరు. నువ్వు లేకపోతే వాళ్ళు ప్రశాంతంగా సంతోషంగా వాళ్ళ యజ్ఞాలు అవి చేసుకుంటూ బ్రహ్మచర్యాన్ని ధర్మాలను పాటిస్తూ తిరుగుతారు. అద్య విప్రసరిష్యంతి రాక్షస్యః హతబాంధవాః బాష్పార్ద్ర వదనాః దీనాః భయాత్ అన్య భయావహాః. ఇంకా రాక్షస్యః ఉంటారు కదా, రాక్షసీ వనితలు, హత బాంధవాః, వాళ్ళ బంధువులందరూ మరణించగా, ఇంతవరకు అన్య భయావహాః, ఇతరులను భయపెడుతూ తిరుగుతున్న రాక్షసీ స్త్రీలు కూడా ఇప్పుడు ఈ రాక్షసులందరూ మరణించేసరికి దీనాః, దైన్యంతో కూడిన వాళ్ళై, బాష్పార్ద్ర వదనాః, కన్నీళ్లతో ఉన్నవాళ్ళై, భయాత్, భయంతో, అద్య ఇప్పుడే ఇక్కడి నుంచి, విప్రసరిష్యంతి, పారిపోతారు. మీరందరూ చనిపోతే ఇంకిక్కడ రాక్షసులు ఉండరు, మునులందరూ ప్రశాంతంగా వారి ధర్మాల్ని అనుష్ఠానం చేసుకుంటారని చెప్పే కదా. అయితే మేం పోతే పోయాము, మా స్త్రీలున్నారు ఇంట్లో, అక్కడ వాళ్ళందరూ పిల్లలు, వాళ్ళు ముసలి వాళ్ళందరూ ఉన్నారు కదా అంటే ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు? మీరందరూ నశించేసరికి రక్షించే వాళ్ళు లేక వాళ్ళే పారిపోతారు. దాంతో మొత్తం ఇక్కడ అడవంతా, ఈ మొత్తం వనాలన్నీ కూడా, దండకారణ్యం అంతా నిష్కంటకమవుతుంది, రాక్షసులు లేకుండా ఉంటుంది. అద్య శోకరసజ్ఞాః తాః భవిష్యంతి నిరర్థకాః అనురూపకులాః పత్న్యః యాసాం త్వం పతిః ఈదృశః. అద్య ఇప్పుడే శోకరసజ్ఞాః తాః, వాళ్ళందరూ, శోకం అంటే ఏంటో మొదటిసారి వాళ్ళకి రుచి తెలుస్తుంది. నిరర్థకాః, ఏమి అర్థం ఉన్నది ఇక్కడ, ఇంక ప్రయోజనం ఏమున్నది ఇక్కడ ఉండి మేము అని ఆలోచించుకుని, వ్యర్థంగా ఉన్నామని తెలుసుకుని, ఇంతవరకు పాపము త్వం నువ్వు, వాళ్లకు యాసాం ఎవరికైతే, ఈదృశః పతిః, ఈ విధంగా వాళ్లకు ప్రభువై ఉన్నావో, ఇప్పుడు నువ్వే పోయావు, నీ సైన్యం పోయింది, ఇంక రక్షకుడు లేడు, దాంతో అనాథలై వాళ్ళందరూ, ఇంతవరకు అనురూపకులాః పాపం పత్న్యః, నీ భార్య, నీ సైనికులు, వాళ్ళ భార్యలు, వాళ్ళందరూ కూడా పాపం ఇంతవరకు తగిన ఇల్లాళ్ళు,
ఇప్పుడు మీరు లేకపోయేసరికి శోకసాగరంలో మునిగి నిరర్ధకమైపోతారు. అప్పుడేం జరుగుతుంది? వాళ్ళకు మళ్ళీ బిడ్డలు కలిగి, మళ్ళీ వాళ్ళు రాక్షసులై, మళ్ళీ వాళ్ళు ఈ మొత్తం అరణ్యంలో తిరిగి అందరిని నశింపచేయడం ఇంత ఉండదు. మిమ్మల్ని నశింపజేస్తే వాళ్ళు పారిపోతారు. వాళ్ళ తర్వాత నిరర్ధకమైపోతారు. దాంతో వాళ్ళకి పిల్లలెవరు ఉండరు. ఆ విధంగా అసలు నిష్కంటకంగా తయారవుతుంది ఇక్కడ మొత్తము. నృశంస, నీచ, క్షుద్రాత్మన్, నిత్యం బ్రాహ్మణ కంటక, యత్కృతే శంకితైః అజ్ఞౌ మునిభిః పాత్యతే హవిః. ఓ దయలేనివాడా, నీచుడా, క్షుద్రమైన బుద్ధితో మనసుతో ఉన్నవాడా, నిత్యము బ్రాహ్మలకు కంటకప్రాయంగా ఉన్నవాడా, యత్కృతే శంకితైః, నీ కోసమే కదరా పాపం వాళ్ళందరూ మునులు ఆ హవిస్సులను ఇస్తున్నప్పుడు కూడా నువ్వొస్తావేమో, చెడగొడతావేమో, లేదా చంపేస్తావేమో అన్న భయానికి శంకిస్తూ, శంకిస్తూ, భయపడుతూ, భయపడుతూ వాళ్ళు యజ్ఞాలు చేసుకోవాల్సొచ్చినాయి. ఇప్పుడు అవసరం లేదింక. తం ఏవం అభిసంరబ్ధం బ్రువాణం రాఘవం రణే ఖరః నిర్భర్త్సయామాస రోషాత్ ఖరతరస్వరః. ఈ విధంగా బ్రువాణం చెప్తూ ఉంటే రామచంద్రమూర్తి ఆ యుద్ధంలో అభిసంరబ్ధం ఆయన గూడా సిద్ధమయ్యే ఉన్నారు వీడంతు చూడాలని. అటువంటి రాముడితో మన కరుడు రోషాత్ మహా రోషంతో కరతర స్వర ఇంకా మహా కరుకుగా ఉన్న స్వరంతో నిర్భర్త్సయామాస బెదిరిస్తూ వేలు చూపించి మాట్లాడుతూ ఉన్నాడు. కాస్త వాడికి వేళ్లే మిగిలాయి ఫైనలీ. బికాజ్ ఆ గద కూడా ముక్కలు చెక్కలైపోయింది. భూమి మీద వాడు ఒక్కడు నిలబడ్డాడు. ఇంకేం చేస్తాడు? వేలు చూపించి బెదిరిస్తూ ఏంటో గట్టిగా మాట్లాడుతున్నాడు. దృఢం ఖలు అవలిప్తహాసి భయేషు అపి చ నిర్భయః వాచ్యావాచం తతః హిత్వం మృత్యువస్య న బుద్ధ్యసే. దృఢమైన అవలిప్తుడివై ఉన్నావు. బాగా గట్టిగా అహంకారం ఎక్కువ ఉంది నీకు. భయేషు నిర్భయః, భయపడవలసిన ఈ సమయంలో నిర్భయంగా నా ముందు నిలబడి మాట్లాడుతున్నావే అని మన కరుడు రాముడికి చెప్తూ ఉన్నాడు. మృత్యువశంలో ఉన్నావు కాబట్టి, పోవడానికి కాలమాసన్నమైంది కాబట్టే త్వం ఈ విధంగా వాచ్యావాచ్యం, ఏది అనొచ్చు ఏది అనరాదు అని తెలుసుకోకుండా ఏదో ఒకటి మాట్లాడుతున్నావు. నా బుద్ధ్యసే తెలుసుకోకుండా ఉన్నావు. భయపడవలసిన పరిస్థితిలో కూడా ఏం భయం లేకుండా మాట్లాడుతున్నావు. పైగా మహా గర్వంతో ఉన్నావు. దృఢమైన గర్వంతో ఉన్నావు. కాలపాస పరిక్షిప్తాః భవంతి పురుషాః హి యే కార్యాకార్యం న జానంతి తే నిరస్త షట్ ఇంద్రియాః. ఏ పురుషాః, ఏ మనుషులైతే కాలపాశాన్ని చేత చుట్టబడి ఉంటారో, ఎవరినైతే కాలపాసం చుట్టుకుని ఉన్నదో అటువంటి మనుషులు నిరస్త షడ్ ఇంద్రియాః, వాళ్ళ ఇంద్రియాలు ఏవి పనిచేయడం, బాడీ పార్ట్స్ పనిచేయడం మానేసి ఇంకా అటువంటి వాళ్ళే కార్యాకార్యం న జానంతి, ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో తెలియక, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియక అట్లా ఉంటారు పోయే కాలం వచ్చిన వాళ్ళు. వాళ్ళ బాడీ పార్ట్స్ ఏం పని చేయవు. ఏదో ఒకటి వాగుతుంటారు, ఏదో ఒకటి చేస్తుంటారు. ఏవం ఉక్త్వా తతః రామం సంహృధ్య భృకుటీం తతః సహ దదర్శ మహాసాలం అవిదూరే నిశాచరః రణే ప్రహరణస్యార్థే సర్వతః హి అవలోకయన్. ఏవం ఈ విధంగా రామం ఉక్త్వా, రాముడితో చెప్తూనే ఉన్నాడు ఒకవైపు. అట్లానే భృకుటీం సంహృధ్య, నొస్సలు ముడివేశాడు. భృకుటి ముడివేసి రాముడితో ఒకవైపు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈలోగా సర్వతః అవలోకయన్, చుట్టూ చూస్తున్నాడు. మరి ఆ ఉన్న లాస్ట్ గద కూడా ముక్కలైపోయింది. దాంతో రణే, ఈ యుద్ధంలో ప్రహరణస్య అర్థే, యుద్ధం చేయడానికి ఏదైనా ప్రహరణాయుధం, ఏదైనా ఒక ఆయుధం ఏమైనా దొరుకుతుందా అని చుట్టూ చూసుకుంటున్నాడు. నొసలు చిట్లించాడు. రాముడితో ఏదో మాట్లాడుతున్నాడు. ఈలోగా మన నిశాచరుడు అదిగో అవిదూరే, అల్లంత దూరంలో, కొంత దూరంలోనే దగ్గరలోనే ఒక మహాసాలము పెద్ద మద్ది చెట్టు ఒకటి దదర్శ చూశాడు. అటు ఇటు చూస్తే ఒక పెద్ద మద్ది చెట్టు కనపడ్డది పాపం. మద్ది చెట్టు ఏం చేస్తుంది?
గదలేం చేయలేకపోయాయి, బాణాలు, ధనుసులేం చేయలేకపోయాయి అంటే, ఇంత పెద్ద సైన్యం ఏం చేయలేకపోయిందంటే, ఒక అల్పమైన చెట్టేం చేస్తుంది? ఏదో ఒకటి ఏమి లేదు కాబట్టి ఏదో ఒకటి తీసుకుంటున్నాడు పాపం. సహ తం ఉత్పాటయామాస సందస్య దశనచ్ఛదం తం సముక్షిప్య బాహుభ్యాం వినద్య చ మహాబలః రామముద్దిశ్య చిక్షేప హట్టః త్వం ఇతి చ అబ్రవీత్. సహ మనవాడు ఖరుడు తమ్మ చెట్టును ఉత్పాటయామాస పెళ్లగించాడు. ఆ పెద్ద చెట్టుని పెళ్లగించి ఎత్తాడు. కానీ పాపం చాలా పెద్దది. ఆ చెట్టు చాలా పెద్దది. అందుకని దశనచ్చదం ఆయన కింది పెదవిని సందస్య గట్టిగా గిట్టగరిచాడు. ఇట్లా పట్టుకొని చాలా బలంగా ఓపిక చేసుకుని ఆ చెట్టుని ఎట్లో ఒకట్లా లేపాడు. భూమిలో నుంచి పెళ్లగించి దాన్ని మన మహాబలుడు వినద్య గట్టిగా అరుస్తూ బాహుభ్యాం 2 చేతులతో హట్టహత్వం ఇంక చచ్చావే నువ్వు అని అంటూ రాముణ్ణి ఉద్దేశించి చిక్షేప విసిరాడు. ఏంటో మాటలు మాట్లాడుతూనే చుట్టూ చూశాడు. ఏదో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. దాని దగ్గరికెళ్ళాడు. కళ్ళన్నీ గిట్టగరిచి కష్టపడి ఎట్లో ఒకట్ల దాన్ని భూమిలో నుంచి పెళ్లగించి ఎత్తాడు. చచ్చావే ఇవాళ అన్నాడు. ఇంక దాన్ని రాముడి వైపుకేసి కొట్టాడు గట్టిగా అరుస్తూ. తం ఆపతంతం బాణౌఘైః చిత్వా రామః ప్రతాపవాన్ రోషం అహారయత్ తీవ్రం నిహంతుం సమరేఖరం. మన రాముడు ఆపతంతం తం వచ్చి మీద పడిపోతున్న ఆ చెట్టుని బాణౌఘైః చిత్వా బాణాలతో భేదించి ముక్కలు చేసి మన ప్రతాపవంతుడు ఆ యుద్ధంలో ఇంకా ఆ కరుణ్ణి నిహంతుం సంహరించడం కోసము కావాలనే తీవ్రమైన రోషాన్ని అహారయత్ తెచ్చుకున్నాడు. ఆయన ఇట్లా తీవ్రమైన కోపాన్ని తెచ్చుకున్నాడంటే అవతల వాడు అయిపోయాడని అర్థం. ఎందుకు అంటే వీడు ఇంకా చెట్లు లేపడం మొదలుపెట్టాడు. ఇంకా ఆ అరణ్యంలో ఉన్న చెట్లన్నీ లేపి ఇసరడం మొదలు పెడతాడు. ఇంక ఉపయోగం లేదు. ఇంక దీనికి అన్ఎండింగ్ లూప్ లో నడుస్తుంది యుద్ధం. ఇంక దీనికి అంతం ఎండింగ్ ఒకటి ఉండాలి. దీన్ని మూసేద్దాం ఇంకా ఈ ప్రోగ్రామ్‌ని అని రామచంద్రమూర్తి నిర్ణయించుకుని వీడిని చంపడం కోసమే. ఆయనకి మామూలుగా కోపం ఉండదు కాబట్టి బాగా కోపాన్ని తెచ్చుకున్నారట. జాతస్వేదః తతః రామః రోషాత్ రక్తాంతలోచనః నిర్బిభేద సహస్రేణ బాణానాం సమరేఖరం. తతః ఇంక రామచంద్రమూర్తి రోషంతో రక్తాంతలోచనః ఆయన కనుకొలనులు ఎరుపెక్కి ఉన్నాయి. జాతస్వేదః ఆయనకి చెమటలు పడుతూ ఉన్నాయి కోపంతో. అంత వేడిగా వాడిగా ఉన్నారు. సహస్రేణ బాణానాం చాలా బాణాలతో ఆ యుద్ధంలో కరుణ్ణి నిర్బిభేద వేసి కొట్టారు. వాడి దేహం మొత్తం జల్లెడలాగా తయారయ్యింది. తస్య బాణాంతరాత్ రక్తం బహు సుస్రావ ఫేనిలం గిరేః ప్రస్రవణస్యైవ తోయధార పరిస్రవః. తస్య రామచంద్రమూర్తి యొక్క బాణాలతో వాడి దేహము కాస్త రక్తసిక్తమైపోయి బహుఫేనిలం సుస్రావ బాగా నురగలు కక్కుతూ రక్తమంతా భూమి మీద పారుతూ ఉన్నది. ఎట్లా అంటే ప్రస్రవణస్య గిరేహే ఆ ప్రస్రవణ కొండ పైన ఏదో నీటి ప్రవాహాలు ఏదో నీటి ధారలు జలధారలన్నీ స్రవిస్తున్నట్టుగా వీడి రక్తపు ధారలు స్రవిస్తూ ఉన్నాయి. విహ్వలః సకృతః బాణైః ఖరః రామేణ సంయుగే మత్తః రుధిర గంధేన తం ఏవ అభ్యద్రవత్ ధృతం. పాపం వాడు విహ్వలుడయ్యాడు. అట్లా బాణాల్ని ఎట్లా అంటే ఎన్ని బాణాలంటే వాడి మొత్తం శరీరం అంతా జల్లెడలాగా చేసేసరికి వాడి దేహము వాడి శరీరము వాడి అధీనంలో లేకుండా ఉన్నది. పాపము అదుపు తప్పుతూ ఉన్నది. ఎట్లా అంటే సకృతః ఒక్కటేసారి అన్ని బాణాలేసి కొట్టేసరికి రాముడి చేత ఆ బాణాలన్నీ ఒకటేసారి వచ్చి తగిలేసరికి మన కరుడు వాడి శరీరం వాడి అదుపులో లేక రుధిర గంధేన పైగా రక్తం గారుతుంటే ఆ రక్తపు వాసనకు మత్తెక్కుతున్నట్టున్నది వాడికి.
అయినా కూడా తమ్యవ రాముడి పైకే ధృతం వేగంగా అభ్యద్రవత్ అట్లనే తూలుకుంటూ, తూలుకుంటూ వేగంగా వస్తున్నాడు. అయినా గూడా యుద్ధం జేయడం కోసము. ఈసారి ఇంక చెట్లవి గూడా లేవు. ఇంక చేతులతోటే చెయ్యాలి. తం ఆపతంతం సంరబ్ధం కృతాస్త్రః రుధిరాప్లుతం అపాసర్పత్ ద్విత్రిపదం కించిత్ త్వరిత విక్రమః. ఆ విధంగా రుధిరాప్లుతం రక్తం ఓడుతూ కృతాస్త్రః ఇంకా అస్త్రాలేమీ లేవు. అస్త్రాలతో ఈ శరీరమంతా జల్లెడలాగా అవుతే, అయినా గూడా హడావిడిగా ఉన్న ఓపికని ఎంతో కొంత తెచ్చుకుని తూలుతూ వేగంగా పైకొచ్చి పడిపోతూ ఉన్న వాణ్ణి చూసి, మన త్వరిత విక్రమః వేగంగా కదలగలిగిన వాడు రామచంద్రమూర్తి కించిత్ ద్విత్రిపదం ఏదో 2, 3 అడుగులు అపాసర్పత్ పక్కకు వేసి 2, 3 అడుగులు పక్కకు జరిగారు. ఎందుకు వాడు మీద వచ్చి పడిపోతుంటే అక్కడ నిలబడి వాడి మీద పడిందాకా వెయిట్ చేయడం ఎందుకు? వాడేదో తూలుతూ వేగంగా మీద పడిపోవడానికి వస్తుంటే ఆయన కొంచెం పక్కకు తప్పుకున్నారు. 2, 3 అడుగులు అవతలకేశారు. తతః పావక సంకాశం వధాయ సమరేసరం ఖరస్య రామః జగ్రాహ బ్రహ్మదండం ఇవ అపరం. ఇంకా రామచంద్రమూర్తి తతః ఇంకప్పుడు ఖరస్య వధాయ కరుణ్ణి సంహారం చేయడం కోసమే ఆ సమరే యుద్ధంలో పావక సంకాశం శరం అగ్నిలాగా ఉన్న ఒక బాణాన్ని తీశారు జగ్రాహ. అదెట్లా ఉంది? అపరం బ్రహ్మదండం ఇవ ఇంకొక బ్రహ్మదండంలాగా ఉన్నదిది. అపర బ్రహ్మదండంలాగా ఉన్న ఒక అగ్ని లాంటి బాణాన్ని పట్టుకున్నారు రామచంద్రమూర్తి. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడివి? ఆ ధనుస్సు విష్ణు ధనుస్సు. ఈ బాణము బ్రహ్మగారు తయారు చేసి ఇంద్రుడికిచ్చిన బాణము ఇవన్నీ. మన ఇంద్రుడిచ్చిన బాణతూణీరాలు ఇవన్నీ గూడా అప్పుడు మన అగస్త్యుల వారి దగ్గర నుంచి పుచ్చుకున్నారు. వాటన్నిటిని వాడుతూ ఉన్నారు. సహతం దత్తం మఘవత సురరాజేన ధీమత సందదే చాపి ధర్మాత్మ ముమోచ చ ఖరం ప్రతి. ఆ బాణము మఘవత దత్తం మన ఇంద్రుడి చేత అగస్త్యుడికి, అగస్త్యుడి చేత మన రామచంద్రమూర్తికి ఇవ్వబడ్డది. దాన్ని సహా మన రామచంద్రుడు ఇప్పుడు తీశారు గదా! అదెట్లా వచ్చింది ఇక్కడికి అంటే, ఆ ధీమంతుడు సురరాజు, దేవతల రాజు మఘవంతుడు, మన ఇంద్రుడు మన అగస్త్యుడికిస్తే, అగస్త్యుడు రామచంద్రమూర్తికిస్తే దాన్ని తీశారు. తీసి ఆ ధర్మాత్ముడు రామచంద్రమూర్తి దాన్ని సంధించారు. ఆ బాణాన్ని ధనుస్సుకి సంధించి కరం ప్రతి కరుడి వైపుకి ముమ్మోచ్చ వదిలారు. సహ విముక్తః మహాబాణః నిర్ఘాత సమనిస్వనః రామేణ ధనురాయమ్య ఖరస్య ఉరసి అపాతయత్. సహా బాణము నిర్ఘాత సమనిస్వనః ఏదో పిడుగుపాటులాగా పెద్దగా శబ్దం చేస్తూ ఆ మహాబాణము రామేణ రాముడు ధనురాయమ్య ధనస్సు వంచి దానికి బాణాన్ని సంధించి వదిలితే ఆ విధంగా విముక్తః వదిలిపెట్టబడ్డది వెళ్ళి ఖరస్య ఉరసి కరుడి యొక్క వక్షస్థలంలో అపాతయ్యత్ గుచ్చుకున్నది, వాణ్ణి పడేసింది కింద. సహ పపాత ఖరః భూమౌ దహ్యమానః శరాన్ అగ్నినా రుద్రేణ ఇవ వినిర్దగ్ధః శ్వేతారణ్యే యథా అంధకః. సహ ఖరః కరుడు భూమౌ భూమి మీద దహ్యమానః శరాన్ అగ్నినా కాలుతూ ఉన్న మండుతూ ఉన్న ఆ బాణపు అగ్నుల చేత దెబ్బతిన్నవాడై భూమి మీద పపాత పడ్డాడు. ఎట్లా అంటే యథా ఏ విధంగానైతే శ్వేతారణ్యంలో ఒకానొక సమయంలో అంధకాసురుడు ఏ విధంగానైతే రుద్రుడి చేత వినిర్దగ్ధః దగ్ధమైపోయాడో, కాలిపోయాడో, అట్లా ఈ బాణంతో మన కరుడు కాస్త కూలిపోయాడు. సహా వృత్రః ఇవ వజ్రేణ ఫేనేన నముచిః యథా బలః వా ఇంద్రాసని హతః నిపపాత హతః ఖరః. సహ ఖరః మన కరుడు ఎట్లా నిపపాత పడిపోయాడంటే వజ్రేణ వృత్రః ఇవ వజ్రాయుధంతో వృత్రాసురుడు పడిపోయినట్టు.
ఫేనేన నముచిహి యథా, నురగతో నముచి పడిపోయినట్టు. ఇంద్రాసని హతః, వజ్రాయుతంతో బలాసురుడు పడిపోయినట్టు ఖరుడు కూడా మన రామబాణానికి పడిపోయాడు. తతః రాజర్షయః సర్వే సంగతాః పరమర్షయః సభాజ్య ముదితాః రామం ఇదం వచనమబ్రువన్. తతః ఇంకా ఆ రాజర్షులందరూ పరమఋషులందరూ కూడి వచ్చి ఆ అడవిలో ఉన్న వాళ్ళందరూ కూడా ముదితాః ఎంతో సంతోషించిన వాళ్ళే, రామం సభాజ్య రాముణ్ణి ఎంతో గౌరవించి, ఇదం వచనం అబ్రువన్ ఈ మాటలు చెప్తూ ఉన్నారు రాముణ్ణి అభినందించి. ఆనీతః త్వం ఇమం దేశం ఉపాయేన మహర్షిభిః యేషాం వదార్థం క్రూరాణాం రక్షసాం పాపకర్మణాం. ఈ క్రూర కర్మలు చేసే పాపకర్మలు చేసే క్రూరులైన రాక్షసుల యొక్క వధ కోసమే మహర్షులందరి చేత ఉపాయంతో నువ్వు ఇక్కడికి తీసుకుని రాబడ్డావు. మేమందరము నిన్ను కోరుకున్నది ఇదే, వీళ్లను సంహరించాలని. తత్ ఇదం నః కృతం కార్యం త్వయా దశరథాత్మజ సుఖం ధర్మం చరిష్యంతి దండకేషు మహర్షయః. ఇప్పుడు నీ వల్ల ఇదం కార్యం త్వయా నీ చేత ఓ దశరథాత్మజుడా కృతం జరిగింది. ఇంకా ఇప్పటి నుంచి ఈ దండకారణ్యాల్లో మహర్షులందరూ సుఖంగా చరిస్తారు, వాళ్ళ ధర్మాన్ని ఆచరిస్తారు అని చెప్తూ ఉన్నారు. ఏతస్మిన్ అంతరే దేవాః చారణైః సహ సంగతాః దుందుభీంశ్చ అభినిఘ్నంతః పుష్పవర్షం సమంతతః. ఏతస్మిన్ అంతరే ఈలోగా దేవతలు చారణులతో సహా అందరూ కలిసి వచ్చారు. ఆకాశంలో దేవదుందుబులు మోగిస్తూ ఉన్నారు. అంతటా పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం ఖరదూషణ ముఖ్యానాం నిహతాని మహాహవే అహో బత మహత్కర్మ రామస్య వ్యతితాత్మనః ఇతి ఏవ ముక్త్వా తే సర్వే యయుః దేవాః యథాగతం. చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం భయంకరమైన పనులు చేసే 14,000 మంది రాక్షసులు, ఖరుడు దూషణుడు మొదలైన వాళ్ళందరూ కలిసి ఈ ఈ మహాయుద్ధంలో నిహతాన్ని చనిపోయారు. అహోబత ఓహో, ఎంత మహత్కర్మ, ఎటువంటి ఘనకార్యము ఈ విదితాత్ముడు, జ్ఞాని అయిన విదితాత్ముడు అంటే అన్ని తెలిసినవాడు ఈ జ్ఞాని, ఈ రాముడు, ఆయన చేత ఈ గొప్ప ఘనకార్యం చేయబడ్డది. ఇది ఏవ ముక్త్వా ఇట్లా చెప్పి ఏ దేవాహ సర్వే ఆ దేవతలందరూ కూడా యథాగతం ఎట్లా వచ్చారో అట్లానే యయుహు వెళ్ళిపోయారు. ఏతస్మిన్ అంతరే వీరః లక్ష్మణః సహ సీతయా గిరిదుర్గాత్ వినిష్క్రమ్య సంవివేశ ఆశ్రమం సుఖీ. ఏతస్మిన్ అంతరే ఈలోగా మన లక్ష్మణ స్వామి ఆ వీరుడు సీతయా సహా సీతతో సహా ఆ గిరిదుర్గాత్ వినిష్క్రమ్య ఆ కొండ గుహలో నుంచి బయటికొచ్చాడు. సుఖంగా ప్రశాంతంగా ఆశ్రమం సంవివేశ ఆశ్రమ పదంలోకి వస్తూ ఉన్నాడు. తతః రామః తు విజయీ పూజ్యమానః మహర్షిభిః ప్రవివేశ ఆశ్రమం వీరః లక్ష్మణేన అభిపూజితః. తతః ఇంకా మన రామచంద్రమూర్తి కూడా విజయుడై మహర్షుల చేత పూజింపబడుతూ ఉన్నవాడై, లక్ష్మణుడి చేత గౌరవించబడుతూ ఉన్నవాడై, ఆ వీరుడు రాముడు ఆశ్రమం ప్రవివేశ ఆయన కూడా ఆశ్రమంలోకి వస్తూ ఉన్నారు. ఈ ఆశ్రమ పదానికి అవతల చేసినట్టున్నారు ఈ యుద్ధం అంతా. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిషస్వజే. ఇంకా మన వైదేహి తమ్మ ఆయనను దృష్ట్వా చూస్తూనే, ఆయన ఎవరు? శత్రుహంతకుడు, మహర్షులకు సుఖాన్ని కలిగించేవాడు. అటువంటి తన భర్తను చూసి హృష్ట ఎంతో సంతోషించినదై తన భర్తను ఆమె పరిషస్వజే ఆలింగనం చేసుకున్నది, కౌగిలించుకున్నది. ముదా పరమయా యుక్త దృష్ట్వా రక్షోగణాన్ హతాన్ రామం చయేవ అవ్యథం దృష్ట్వా తుతోష జనకాత్మజ. ఈ విధంగా రక్షోగణమంతా చనిపోయారు అని చూసి రాముడికి ఎక్కువగా వ్యధ కలగలేదు అని చూసి ఆమె ఎంతో సంతోషించింది మన జనకాత్మజ.
తతః తు తం రాక్షస సంఘమర్దనం సభాజ్యమానం ముదితైః మహర్షిభిః పునః పరిష్వజ్య శశిప్రభానన బభూవ హృష్ట జనకాత్మజ తదా. తదా ఇంకప్పుడు మన జనకాత్మజ తతః ఇంకప్పుడు ఆ రాక్షస సంఘాన్ని సమూహాన్ని మొత్తాన్ని మర్దించిన తం రాముణ్ణి చూస్తూ ఉన్నది. మహర్షిభిః సభాజ్యమానం మహర్షులందరి చేత గౌరవింపబడుతున్న ఆ రాముణ్ణి చూస్తూ ఉన్నది. ముదితైః చాలా సంతోషిస్తూ ఆ మహర్షులందరూ ఆయన్ని అభినందిస్తూ ఉంటే, ఆయన్ని గౌరవిస్తూ పూజిస్తూ ఉంటే, మన శశిప్రభ ఆనన చంద్రుడి ప్రభల వంటి చల్లటి వెన్నెల వంటి ముఖం కలిగిన మన జనకాత్మజ సీత పునః మళ్ళీ మళ్ళీ ఆయన్ని పరిష్వజ్య కౌగిలించుకుంటూ ఉన్నది. హృష్టా బభూవ ఎంతో సంతోషించింది అన్న చోట ఈ సర్గ ఈ ఘట్టం కూడా పూర్తయ్యాయి. ఇత్యార్షే వాల్మీకి ఆదికావ్యే రామాయణే అరణ్యకాండే త్రిశంస సర్గ సంపూర్ణం. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.